కాకినాడ అల్లుడు చాలా బాగుంది. సంక్రాంతి బాలేది. జై బాలయ్య. సూపర్ సూపర్. సూపర్ చాలా బాగుంది. చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగుంది. సంక్రాంతి బాలేది. సూపర్ హిట్. సూపర్ హిట్ చాలా బాగుంది. జై బాలయ్య. జై యాక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బోరింగ్ ఉందా? బోరింగ్ నో ఫైట్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. చిన్నపిల్ల కూడా బాగా చేశారు. బాలకృష్ణ సూపర్ చేశాడు. బాగా చేశాడు. చాలా బాగా. ఇంకా కాకినాడ అల్లుడికి జై. మా కాకినాడ అల్లుడు బాలకృష్ణ ఖచ్చితంగా చాలా బాగుంది. సాంగ్స్ లేవండి పెద్ద, కానీ ఫైట్స్ బాగుంది. బీజిఎం సూపర్ ఉందండి. క్రేజీ. ఆ సాంగ్ స్ట్రోమ్, ఆ గ్రానైట్ మొత్తం సీన్స్ మొత్తం మ్యాడ్ ఉంది. మాస్. ఇంకా బీజం మాత్రం చెప్తున్నా 100 సార్లు చూడచ్చు ఆ బీజం కోసం సినిమా. బాలేబాబు యాక్టింగ్ 3 లుక్లు ఉంటాయి. డాకు లుక్ అయితే పిచ్చోలు అయిపోతారు బయట. మళ్ళీ అనుకోవచ్చండి. అక్కడ రేంజ్ బాగుంది. అక్కడ పైన దానికే బాగుంది. అక్కడ రేంజ్ లో ఉంది. మ్యూజిక్ క్రేజీ ఉంది. గేమ్ చేంజర్ పోయింది అనుకోవచ్చు. డాకు మ్యారేజ్ బాగుంది. సినిమా బాగుంది. విక్రమ్ రేంజ్ లో ఉంది. బాలేకి సినిమా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. చాలా బాగా చేశాడు బాలయ్య. అసలు సూపర్ చేశాడు యాక్టింగ్ అయితే. ఎలివేషన్స్ అది చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ నచ్చింది బీజిఎం తో ఆ ఎలివేషన్స్. మూవీ చూడొచ్చు. ఆ బీజిఎం వల్ల ఒక 2-3 టైమ్స్ చూడొచ్చు, పర్లేదు. స్టోరీ రొటీన్ అయినా బీజిఎం ఎలివేషన్స్ అవి చాలా బాగున్నాయి. డైలాగ్స్ అంటే హై పిచ్ డైలాగ్స్ ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ లాంటివి ఏం. మహారాజ్ అయితే ఒక సాటిస్ఫై అవుతారు. సినిమాకి వచ్చిన వాళ్ళు ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతోపాటు ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు. బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లేదు, కానీ బాగుంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు. మనిషి తమన్ అసలు ఏమన్నా బాలయ్య బాబు వస్తే కొట్టేసా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు ఉన్నాడు చాలా నాకు అన్నట్టు సావ కొట్టాడు బీజం అయితే. ఒక ఎమోషన్ ఉంది. అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే పర్లా, ఓకే కొంతవరకు ఉండాలి. సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఎమోషన్ ఫస్ట్ హాఫ్. ఎలివేషన్స్ మాత్రం క్రేజీ. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. మాస్ అసలు ఊర మాస్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది. కాసేపు ఒక ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ ల్యాగ్. ఓవరాల్ గా అయితే ఒక మంచి మూవీ, హిట్ మూవీ అంతే. సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాను. ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బాస్టర్ అనిపించేస్తుంది. మామూలుగా హిట్ మూవీ.